మనకు మన అదృష్టం కొద్ది భగవంతుడు మనతో ఉన్నాడు, దేవుడు వర్ష రూపంలో కురుస్తూనే ఉన్నాడు. సో ఇది మనకు ఒక సింబాలిక్ అన్నట్టు. నరేంద్ర సార్ కండక్ట్ చేసినటువంటి ఈ ప్రోగ్రామ్ కి భగవంతుడు ఆశీస్సులు కూడా ఈ రోజు మనకు దొరికినాయంటే మన అదృష్టం. నిజంగా ఇక్కడ ఎవరి జీవితాన్ని ఎవరు మార్చరు బెట, మన లైఫ్ లోని మనమే చేంజ్ చేసుకోవాలి. ఎవ్రీ టైం నాకు అవకాశం దొరికిన ప్రతిసారి నేను చెప్తూ ఉంటా, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు జీవితంలో ఒక గోల్ పెట్టుకోండి. ఇక్కడ దాకా ఏదో ఒక రోజు నేను వచ్చి మాట్లాడాలి, ఇక్కడ ఉండి నేను ఒక మెసేజ్ ఇవ్వాలి, నా గురించి నలుగురు వెయిట్ చేయాలని ఒక ఆలోచనతో ఒక మంచి ఒక లక్ష్యాన్ని ఒక విజన్ పెట్టుకొని ఇక్కడ నుంచి వెళ్ళాలని నేను కోరుకుంటున్నా ప్రతి ఒక్కరిని. ఒక చిన్న ఎగ్జాంపుల్ బెట, వెస్టిండీస్ జమైకా దాని దగ్గరలో చిన్న గ్రామం, ఒక 8 years బాలుడు బెట క్రీడలంటే అంటే తనకి చదువు మీద అంత ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళ అమ్మ నాన్న చిన్న కిరాణా షాప్ పెట్టుకొని నడుపుతున్నారు. సో స్కూల్కి వెళ్తున్నా వస్తున్నాడు కానీ చదువు మీద ఇంట్రెస్ట్ లేదు అతనికి. సో తను డిసైడ్ చేసుకున్నట్టు నాకు చదువు ఎట్లా వస్తున్నట్టు నాకు ఇంట్రెస్ట్ లేదు కదా, నేను స్పోర్ట్స్కి ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పి ఐడియానికి వచ్చింది అన్నట్టు. సో నేను స్పోర్ట్స్కి వెళ్ళాలి, ఎట్లాగైనా సార్ నేను స్పోర్ట్స్ లో రాణించాలి, స్పోర్ట్స్ లో నా లైఫ్ నేను సక్సెస్ చేసుకోవాలని చెప్పి ఒక గోల్ పెట్టుకున్నాడు. గోల్ పెట్టుకుని ఏం చేశాడంటే వాళ్ళ స్కూల్లో సీనియర్ స్టూడెంట్స్ ఉంటారు బెట, ఆ సీనియర్ స్టూడెంట్స్ ని జూనియర్స్ ని అందరూ ఒక్కొక్క రోజు గ్రూప్ లో గ్యాదర్ చేసుకొని వాళ్ళతో డిస్కషన్ చేస్తున్నాడు. అరే బాయ్ నేను స్పోర్ట్స్ లో పోవాలనుకుంటున్నా, స్పోర్ట్స్ లో పోవాలనుకుంటున్నా, ఏ స్పోర్ట్స్ అయితే బాగుంటుంది, దేనికి అయితే మనం తొందరగా సక్సెస్ అవుతా అని చెప్పి రోజు ఒక గ్రూప్ తో డిస్కషన్ చేస్తున్నాడు. ఒకరేం చెప్తే అరే నువ్వు ఫుట్బాల్ ఆడరా అని చెప్తున్నారు, ఒకరేమో నువ్వు క్రికెట్ ఆడరా అని చెప్తున్నారు, ఒకరేమో నువ్వు కరాటే నేర్చుకోవాలని చెప్తున్నారు. ఇట్లా ఒక్కొక్క సజెషన్ ఇస్తున్నారు బెట అతనికి. ఈ డిస్కషన్స్, ఈ గ్రూప్ డిస్కషన్స్ అన్ని డైలీ కిటికీలో నుంచి ఒక వాళ్ళ స్కూల్ టీచర్ అబ్జర్వ్ చేస్తున్నాడు, బాగా గమనిస్తున్నాడు. అరే ఈ పోరాడు వీళ్ళందరూ గ్యాదర్ చేసి రోజు ఒక డిస్కషన్ చేస్తున్నాడు, వీడికి చదువు ఎట్లా రాలేదు, కనీసం స్పోర్ట్స్ అనుకుంటున్నాడు, స్పోర్ట్స్ కూడా వీడు సక్సెస్ అవుతాడు లేదు కానీ వీడు ముచ్చట్ల డిస్కషన్స్ ఎక్కువ అని చెప్పి